కుమ్మరిస్తే ఏమొస్తాయి చెప్పండి? నీళ్లు కుమ్మరిస్తే నీళ్లు ప్రవాహంలా ప్రవహిస్తాయి. మరి నీ హృదయాన్ని కుమ్మరిస్తే నీ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ప్రవహిస్తాయి. సో తన హృదయాన్ని కుమ్మరించుకుంటుంది అంటే అర్థం ఏమిటంటే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ప్రవహించినాయి అని అర్థం. ఒకసారి నా దగ్గర నా సేవలో పాలు పంచుకుంటున్న ఒక వ్యక్తిని అడిగాను, ఏమనంటే ఎప్పుడైనా నువ్వు కన్నీటితో ప్రార్థన చేశావా అని. అంటే ఏమిటో నా జీవిత కాలంలో ఎప్పటి వరకు కళ్ళల్లోంచి కన్నీళ్ళు రాలేదన్నా. ఎప్పుడు ప్రార్థన చేసినా సరే నా కళ్ళల్లోంచి మాత్రం కన్నీళ్లు రాలేదన్నా. ఎందుకని? కఠినమైన మనస్సు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని బైబిల్ సెలవిస్తుంది. విరిగి నలిగిన మనస్సు కలవారి చెంత దేవుడు నివసిస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది. గర్విష్ఠులో, పొగరుబోతులో పశ్చాత్తాపడలేరు, కన్నీటితో ప్రార్థన చేయలేరు. ఒకవేళ కన్నీటితో ప్రార్థన చేసినా అది దీనత్వాన్ని బట్టి వచ్చింది కాదు కదా. గర్విష్ఠులు కూడా కన్నీటితో ప్రార్థన చేయవచ్చు, అది విరిగి నలిగిన మనస్సును బట్టి కాదు.